పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. స్టార్ హీరోలే ఒక్కో సినిమాకి ఏళ్లకేళ్లు గ్యాప్ తీసుకుంటున్నారంటే మేమేం తక్కువ కాదంటూ వాళ్లతో పోటీ పడుతున్నారు మిడ్ రేంజ్ హీరోలు. మీ బడ్జెట్ తక్కువ కదా బాసు అంటే క్వాలిటీ ముఖ్యం బాసు అంటూ కౌంటర్ వేస్తున్నారు రివర్స్లో. మరీ దారుణంగా ఒక్కో సినిమాకు 2 ఏళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఇస్తున్నారు. మరి అగ్ర హీరోలతో పోటీ పడి అదృశ్యం అవుతున్న ఆ హీరోలు ఎవరు? ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. చూస్తున్నారుగా, ఈ ట్రైలర్ వచ్చి 3 ఏళ్లైపోయింది. ఇప్పటి వరకు అడవి శేష్ నుండి మరో సినిమా రాలేదు. అదేంటంటే క్వాలిటీ కావాలిగా అంటున్నారు. 3 ఏళ్ల గ్యాప్ అనేది ఏ హీరోకైనా ఎక్కువే. కానీ అడవిశేష్కు ఇది పెద్ద గ్యాపే కాదు. తను చేస్తున్న కంటెంట్ కు ఈ మాత్రం గ్యాప్ తప్పదంటున్నారాయన. 2026లో డెకాయిట్, గూఢచారి 2 సినిమాలతో రానున్నారు శేష్. సాయి ధరమ్ తేజ్ కూడా 2.5 ఏళ్ల గ్యాప్ ఇచ్చారు. 2023 జులైలో బ్రో సినిమాతో వచ్చిన ఈయన సంబరాల ఏటిగట్టు కోసం భారీ గ్యాప్ తీసుకున్నారు. ఇంకా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు మేకర్స్. 100 కోట్లకు పైగా బడ్జెట్ ఉండడంతో బాధ్యత కూడా అలాగే తీసుకుంటున్నారు సుప్రీం హీరో. కానీ ఇంత గ్యాప్ మంచిది కాదేమో అంటున్నారు విశ్లేషకులు. మిస్ సిటీ, మిస్టర్ పోలిశెట్టి తరువాత నవీన్ పోలిశెట్టి సైతం 3 ఏళ్ల టైం తీసుకుని మొన్నే అనగనగా ఒక రాజు అంటూ వచ్చారు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయిన నవీన్ లాంటి టాలెంటెడ్ హీరో ఇంత గ్యాప్ తీసుకోవడం కరెక్ట్ కాదు అనేది ఫ్యాన్స్ వాదన. అందుకే ఇకపై గ్యాప్ ఉండదని మాటిచ్చారు నవీన్. నెక్స్ట్ సినిమాలన్నీ ఫాస్ట్ గానే ప్లాన్ చేసుకుంటున్నారు రాజుగారు. 2023లో స్పై సినిమాతో వచ్చిన నిఖిల్ 2026 ఏప్రిల్ 10న స్వయంభూతో రానున్నారు. అంటే గ్యాప్ 2 ఏళ్లకు పైనే. ది ఇండియా హౌస్ కూడా ఇదే ఏడాది రానుంది. తేజ సజ్జక్ కూడా ఒక్కో సినిమాకు కనీసం 2 ఏళ్ల గ్యాప్ తప్పట్లేదు. మన మిడ్ రేంజ్ హీరోలు ఇంత స్లో ఉన్నారు కాబట్టే దుల్కర్ సల్మాన్, కార్తీ, ధనుష్ లాంటి పరభాషా హీరోలు మన దగ్గర పాగా వేస్తున్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.